ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట శ్రీ చైతన్య విద్యార్థులు 10వ ఫలితాల్లో విజయదుందుబి మోగించారని ప్రిన్సిపల్ నవీన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లబోయిన రుషిత 10కి 10 గ్రేడ్ పాయింట్లు, పబ్బు సిద్దు, భూమాటి లిఖిత, సింగిరకొండ నాగవర్షిని ముగ్గురు 9.8 గ్రేడ్ పాయింట్లు, గంట భువనకు 9.7 గ్రేడ్ పాయింట్లను సాధించారని తెలిపారు. ఇంతటి ఫలితాలను సాధించడానికి యాజమాన్యం తయారు చేసిన ప్రణాళిక, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం తోడయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజేఎం రాజేశ్వర్ రెడ్డి, కోఆర్డినేటర్లు మహేష్, శ్రీహరి, శివకోటేశ్వరరావు, ప్రిన్సిపల్ నవీన్ రావు, డీన్ రాజ్ కుమార్, ఇన్ఛార్జ్ చిరంజీవి, నవజీవన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ మారుమూల ప్రాంతంలో సాధారణమైనటువంటి ఫీజులతోటి అద్భుతమైనటువంటి కార్పొరేట్ విద్యను అందిస్తూ అనేకమైనటువంటి విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. అందులోనే భాగంగా ఈ యొక్క టెక్నో ప్రోగ్రామ్ని అప్డేట్ చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుండి సి బ్యాచ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పేసి తెలియపరచడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి టెక్నో ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు అనేకమైనటువంటి ర్యాంకులను సాధించి గత ముందు చెప్పినట్లుగా టీఎస్ఆర్జేసీలో కానీ అదేవిధంగా ఎన్టీఎస్సీ సెలక్షన్స్లో కానీ చేయడం జరిగింది. దానికంటే అడ్వాన్స్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్ని మా యొక్క యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క మారుమూల ప్రాంతంలోకి సి బ్యాచ్, ఎక్కడో పట్టణ ప్రాంతంలో ఉండాల్సినటువంటి సి బ్యాచ్ లాంటి కరిక్యులంని మా యొక్క ఉపాధ్యాయుల చేత ఈ విద్యా సంవత్సరం నుండి నర్సంపేట పట్టణంలోకి మేము ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పేసి తెలియపరచడానికి చాలా ఆనందదాయకంగా ఉంది. అంతేవిధంగా ఇప్పటికైనా గౌరవ తల్లిదండ్రులు ఎక్కడ మీ యొక్క విద్యార్థి యొక్క విద్యా మూలాలు అనేవి అభివృద్ధి చెందుతాయో గమనించి ఇకనైనా మీ విద్యార్థులకు అదేవిధంగా కావాల్సినటువంటి భావితరాల యొక్క భవిష్యత్తు కోసము మా యొక్క శ్రీ చైతన్య మేనేజ్మెంట్ చేసేటువంటి ప్రతి కృషిని మీరు అభినందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. ఎందుకంటే ఈ యొక్క నిన్న ప్రకటించినటువంటి ఫలితాల్లో ఈ యొక్క మా యొక్క శ్రీ చైతన్య వరంగల్ జోన్ పరంగా 547 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారని చెప్పేసి చెప్పడానికి చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకు అంటే ఇంతకుముందే మీకు తెలియపరచడం జరిగింది. సుమారుగా 1500 నుంచి 2000 మంది విద్యార్థులు రాసేటువంటి ఈ యొక్క నర్సంపేటలో కేవలం 4 విద్యార్థులు మాత్రమే 10/10 సాధించడం జరిగింది. అంటే మన యొక్క విద్యా మూలాలు ఏ విధంగా ఉన్నాయి, మనము మన యొక్క పిల్లలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నా. కాబట్టి తల్లిదండ్రులు గమనించి మీ యొక్క పిల్లలకు కావాల్సినటువంటి భవిష్యత్ కార్యాచరణ కోసము, అదేవిధంగా 10వ తరగతి పూర్తయిన తర్వాత ఏవైతే రాష్ట్రంలో ప్రత్యేకంగా గుర్తించబడుతున్నటువంటి నారాయణ శ్రీ చైతన్య లాంటి కరిక్యులంలోకి వెళ్ళినప్పుడు మీ విద్యార్థులు పడేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యా సంవత్సరం నుండి ఇంకా అత్యున్నతమైనటువంటి విద్యను అందించడం కోసము సి బ్యాచ్ని కూడా ప్రవేశపెడుతున్నామని చెప్పేసి చెప్పడానికి చాలా ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా మా మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని విశ్వసించి ఈ యొక్క మా యొక్క విజ్ఞప్తిని గమనించి అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలకి గురై కూడా ఈ యొక్క విద్యా సంవత్సరం నుండి ఒక అధునాతమైనటువంటి భవనంలోకి మమ్మల్ని మార్చడం జరిగింది. గతంలో ఒక బీఈడి కాలేజ్, జూనియర్ కాలేజీ నిర్వహించబడినటువంటి ఈ యొక్క సువిశాలమైనటువంటి ప్రాంగణంలోకి మా యొక్క శ్రీ చైతన్య విద్యార్థులు ఒక అద్భుతమైనటువంటి విద్యను, ఒక ప్రకృతి సౌందర్యంగా ఉండేటువంటి పాఠశాలలో మంచి క్రమశిక్షణతో కలిగినటువంటి విద్యను అభ్యసించడానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ అండి.